కూరలో ఎంత ఉప్పు వేయాలనో గంతే వేయాలి, ఎక్కువ వేస్తే మొత్తానికే మోసం వస్తుంది. వండిన కూర మొత్తం పెంట మీద వారబోసే కథ అవుతుంది. హాగో అట్లనే అయింది ఏపీ సర్కార్ చేస్తున్న పని, పోలీసులతో చేయిస్తున్న పని. ఏపీలో రెడ్ బుక్ అని ఓటు అమలు చేస్తున్నారు కదా, జగన్ సర్కార్లో తప్పులు చేసిండ్రు అని టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండ్రని వైసీపీ లీడర్లను జైలుకు పంపుడు, పోలీసులతో కొట్టించుడు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా. హాగో అట్లనే ఆఫీసర్లను కూడా ఇష్టపెడతలేరు. అప్పుడు ఏదో కేసులో సునీల్ నాయక్ అనే ఐపీఎస్ ఆఫీసరు టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండని, తనను అరెస్ట్ చేయాలని, రెడ్ బుక్ పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఉపాయం వేసిందట ఏపీ సర్కారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్నాడు. ఎక్కడుంటే మనకేంది, కడుపులున్న ప్రతీకారం తీరాలంటే ఎక్కడున్న పట్క రావాలి కదా అని ఏపీ పోలీసులు బీహార్ చేరుకొని సునీల్ నాయక్ ఇంట్లకు ప్రహారీ కూడా దుంకిండ్రట. ఓర్ని పోలీసులు దొంగల తిరగ గోడలు దుంకుడైంది, అది కూడా ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లోకి పోవుడైంది. ఇంత చేస్తే అక్కడ పోలీసులు కోర్టులు ఊకుంటాయా? ఈ రెడ్ బుక్ రాజకీయాలు ఏందో మీ రాష్ట్రంలో చేసుకోండి అన్నట్టు ఏపీ పోలీసులను మెడల్ పట్టి నెట్టేసినంత పనిచేసింది అక్కడ కోర్టు. ఏఐఆర్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, కేసు డైరీ లేదు, ఏం లేకుండా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చి మా పోలీసుని తీసుకుపోదామని చూస్తే చూసుకుంటూ ఊకునే దానికి మేము ఉత్తోలమేం కాదు అన్నట్టు చెప్పిండ్రు. ఇక దీని మీద సునీల్ నాయక్ మాట్లాడుకుంటా, నేను గిరిజన బిడ్డను కాబట్టే పగబట్టినట్టు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి తిప్పల పెట్టాలని ఉచ్చులు వన్నుతున్నారని ఈ బాబు సర్కార్ మీద బాంబాయి వేలిండు. మరి లేకుంటే రెడ్ బుక్ పేరుతోని జైల్లో లేచుడేంది, పగలు ప్రతీకారాలు తీసుకున్నాడేంది? అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? రేపు ఇంకో పాట అధికారంలోకి రాదా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువ ప్రతీకారం తీసుకోరా? ఏందో ఏమో ఏపీ పోలీసులు బీహార్కి పోయి పరువు వంగ వెనకకు తిరగొచ్చుడేమో.